ప్రభుత్వం 22A పేరుతో వేధింపులకు గురిచేస్తుందని భూమి హక్కుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 50 ఏళ్ల నుంచి భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సర్కార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా 99 టీవీ ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. 22A ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఓ రకంగా ప్రజలంతా కూడా గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో హైదరాబాద్, రంగారెడ్డి పరిసరాల్లో ఉన్న ప్రజలందరితోటి మమేకమై ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం చేస్తాం, మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్తున్నారు. దీనికి సంబంధించి హరీష్ రావు కూడా ఈరోజు కుకట్పల్లిలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం చూస్తున్నాం. సో మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, 22A పైన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దానికి మీ ఉద్యమాలు ఏమైనా సఫలీకృతం అవుతాయంటారా? 100% అయితే ఉద్యమాలతో కాంతి ఉండదు. ప్రతిపక్ష పార్టీతోటి కానీ ఏ సమస్య కూడా సాల్వ్ చేయాల్సింది ప్రతిపక్ష పార్టీ. అధికార పార్టీ తప్పు చేస్తే వాచ్ డాగ్ లెక్క ఉండి చూసేదే ప్రతిపక్ష పార్టీ. మా పాత్ర కూడా అదే చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ఈరోజు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు మరియు మా అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ప్లస్ ఈ ఎన్ఆర్ఎస్ఏ కాలనీ అనేది గత ఒక 3-4 దశాబ్దాలుగా ఈ కాలనీ ఏర్పడ్డది. ఇక్కడ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టు సర్వే నెంబర్ 145 ఐదర్ నగర్ విలేజ్ నుంచి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టు కూడా డబ్బులు కట్టడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ కొన్ని హౌజెస్కి పర్మిషన్ ఇచ్చింది మున్సిపల్ శాఖ. ప్రతిదీ ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ చేసింది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. కరెంట్ ఇచ్చింది కరెంట్ డిపార్ట్మెంట్. మంజీరా వాటర్ ఇచ్చింది మంజీరా డిపార్ట్మెంట్. ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు వచ్చి కొనుక్కున్నారు, ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం సాక్రిఫై చేసి ఒక ప్లాటు, ఒక అపార్ట్మెంటు ఈ హైదరాబాద్ మహానగరంలో కొనుక్కోవడం అంత ఆషామాషి విషయం కాదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి కొనుక్కున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా ఈ సర్వే నెంబర్ 145లో మేజర్ సర్వే ఏరియా ఉంటుంది. దీంట్లో ఈ ఎన్ఆర్ఎస్ కాలనీ 14 ఎకరాలు ఉంది. సింపుల్ షాంపిల్ చెప్తున్నాం టోటల్ 22A గురించి. ఈ 14 ఎకరాలను కూడా 22Aలో పెట్టారు. దీన్ని కరెక్ట్ కాదు. దానికి రెవెన్యూ మంత్రి గారు మేము మా అధికారుల పొరపాటు జరిగింది, మేము తప్పు అని వారు సారీ చెప్పారు ప్రజలకి. నేను రిటైర్డ్ ఇస్రో ఎంప్లాయీనండి. మేమందరం కలిసి ఈ ల్యాండ్ 1985లో కొనుక్కున్నాం ఇస్రో ఎంప్లాయీస్. అప్పటి నుంచి చాలా కష్టాలు వచ్చాయి. అంటే ఓనర్షిప్ అటువంటి డిఫికల్టీస్ అన్నీ కూడా క్రాస్ చేసుకుని ఈరోజు మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కట్టవలసిన ఫీజులు అన్నీ కట్టామన్నమాట. పైసా మా శాలరీలో నుంచి సేవ్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్లకి అన్నీ కట్టి పర్మిషన్లు తెచ్చుకుని ఇల్లు కట్టుకుని ఉంటున్నాము. సో ఈరోజు సడన్గా ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అంటే మాకు చాలా బాధగా ఉంది. దీనివల్ల మేము ఫర్దర్గా అమ్ముకోలేము, కొనుక్కోలేము. మేమే కాదు, మా ఎంప్లాయీస్ అందరూ కూడా డెవలప్మెంట్కి ఇచ్చుకున్నారనుకోండి, ప్లాన్ అప్రూవల్ కావట్లేదు, రిజిస్ట్రేషన్స్ కావట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్కి లాసే, మాకు ఇబ్బందే. అది సో మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ల్యాండ్ ఈ సర్వే నెంబర్ 163E అనమాట. సో ఎంటైర్ 163 ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. అట్లీస్ట్ ఈ 163Eని ఎక్స్క్లూడ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా స్లోగన్ ఒక్కటేనండి, 22A షుడ్ బి రోల్ బ్యాక్, వాట్ ఎవర్ ద స్టాటస్ దేర్ బిఫోర్ ద బైపర్కేషన్ ఆఫ్ ద స్టేట్ టు బి మెయింటైన్ అంతే. మేము అంతకుమించి ఏమంటారు, గవర్నమెంట్ దయచేసి మా 22Aని రోల్ బ్యాక్ చేయండి. అది ఏదైతే స్టేటస్ ఉందో బైపర్కేషన్ ఆఫ్ ద స్టేట్ 2012-13కి ఏ స్టేటస్ ఉందో అది మెయింటైన్ చేయండి. మాకు కనీసం సుప్రీంకోర్టు కేసు ఉందంటారు, ఆ కేసు ఏంటో మాకు తెలియదు. ఇది కూకట్పల్లి KPHP పరిధిలో ఉన్న 22A బాధితులకు కూడా వాళ్ళంతా కూడా దాదాపు 50 నుంచి 60 ఏళ్ళ క్రితమే వాళ్ళంతా కూడా ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అది మొత్తం కూడా గవర్నమెంట్కి చేయడం, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన చలాన్స్ కావచ్చు, ఛార్జెస్ కావచ్చు, లక్షల్లో మేము ఖర్చు పెట్టినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు తాజాగా 22A కింద నిషేధిత భూముల కింద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. దాదాపు వీళ్ళంతా కూడా ఇస్రోలో అదే స్పేస్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ వీళ్ళంతా. సో వీళ్ళంతా కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఏవైతే ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ భూములకు సంబంధించి అప్పుడున్న వాటినే కొనసాగించాలి. ఇప్పుడు కొత్తగా తెచ్చిన 22A జాబితా నుంచి ఈ భూములను అన్నింటిని కూడా తొలగిస్తే కనీసం అమ్మాయిల పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, లేదంటే ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళు, తమ ప్రాపర్టీస్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయాలనుకునే వాళ్ళు, అంటే ముఖ్యంగా అమ్మడం, కొనడం ఇలాంటి ప్రాసెస్ కనుక జరిగితే వీళ్ళకి కొంత మిసులుబాటు ఉంటుంది. ప్రభుత్వం ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, లేదంటే ప్రజల్ని గందరగోళంలో పడేసే విధంగా తీసుకున్న ఈ 22Aని తక్షణం తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్తున్న పరిస్థితి మన కూకట్పల్లిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రేమ్,